శ్రీనండి. ఏం చేస్తుంటారు? నేను వైజాగ్లో లారస్ ల్యాబ్లో జాబ్ చేస్తుంటాను. కాకినాడ కదా, కాకినాడ పార్లమెంటే కదా? కాకినాడ పార్లమెంటే, మాది ఉప్పాడ కొత్తపల్లి. ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ నుంచి ఒక పక్క చర్మలతోటి సునీల్ వైసీపీ నుంచి, ఒక పక్క ఉదయ తంగళ్ళ శ్రీనివాస్ గారు ఏమో జనసేన నుంచి పోటీ చేస్తారు ఉమ్మడి అభ్యర్థిగా. ఎవరిదంటారు గెలుపు? అయితే మీరు గెలుపు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారితో కన్ఫర్మ్. దీనికి అవకాశం ఇస్తానంటున్నారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా సునీల్ గారు అనేక రకాల ఆటలు ఇందులో ఉండటం వల్ల నిలకలేకపోవడంతో తంగెళ్ళ శ్రీనివాస్ గారు ఒకవైపు స్టాండర్డ్గా ఉన్నారు ఆయన, కాబట్టి ఆయన 100% నెగ్గుతాడు. చాలా మంది ఏమన్నారంటే నిలకడ ఉండదు, ఆయన ఏ పార్టీలోకి వెళ్తే పార్టీ ఓడిపోతున్నారు అన్నారు. ఇప్పుడు 4 పార్టీలు మారేమంటారు, మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద? నా అభిప్రాయం అంటే ఆయన అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి ఆయనకు అంత స్టాండర్డ్గా లేరు కాబట్టి ఉదయ్ సింగ్ గారు ఫస్ట్ నుంచి ఈయన జనసేన స్టార్టింగ్ నుంచి జనసేన ఉన్నారు కాబట్టి అందులో నిలకడగా ఉన్నారు కాబట్టి ఈయన 100% నెగ్గుతారు. ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా భారీ ఓటు మెజార్టీ ఈయన ఎంపీగా కూడా మా నుంచి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయనకు మినిమం 1,00,000 మెజార్టీ వస్తుంది. ఆ 1,00,000 మెజార్టీ ఓటు కూడా మన తంగెళ్ళ శ్రీనివాస్ గారికి బాగా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. పిఠాపురంలో అయితే రెండు పక్కల ఎంపీకి ఎమ్మెల్యే గ్లాసే. ఉదయ్ సింగ్ గారు అసలు ఎలా పనిచేస్తారంటారు మీరైతే? చాలా బాగా పనిచేస్తారు. ఎందుకంటే 2 ఏళ్ళు అవుతుందండి పిఠాపురం ఇన్ఛార్జ్ కింద బాధ్యతలు సేకరించి. మధ్యలో ఆయన బయటకు వెళ్ళిపోయి రావడమే ఉందా, లేకపోతే ఇక్కడే ఉండి పనిచేశారు? ఇక్కడే ఉండి చేశారు. 2 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ మాతో తిరిగారు. ఇక్కడే ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి మాతో తిరిగారు. పిఠాపురం నియోజకవర్గం ఆయన జనాల్లో కష్టపడి బాగా తిరిగారు, ప్రతి ఏరియాని టచ్ చేశారు, ప్రతి కార్యకర్తను కూడా టచ్ చేసి ఆయన ముందుకు కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ అనేది ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇచ్చేస్తానంటారా? ఉదయం కంపల్సరీ ఇస్తారు. వస్తుంది. మెజార్టీ చెప్పలేం కానీ కంపల్సరీ అయితే మాత్రం ఒక ఓటు తేడాతోనే సరే నెక్కుతారైనా ఆ నమ్మకం మాకు ఉంది. ఈందే మెజార్టీ చెప్పలేం కానీ నెక్కుతారు. ఈందే డౌట్ లేదు. ఆయన గుర్తు గాజు గ్లాసు. ఈయన ఎంపీకి పోటీ చేస్తున్నారు కదా, ఈయనకి ఎటువంటి రాజకీయ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఫస్ట్ టైం దిగారు, అది కూడా పవన్ కళ్యాణ్ గారి మాట నమ్మకం మీద ఆయనకు సపోర్టింగ్ ఎక్కువగా ఉంది. అసలు ఈయన ఒక ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్కి వెళ్తే మాట్లాడే విధానం కానీ, ఆయనకు అక్కడ నుండి నిధులు రప్పించి మీ పార్లమెంట్ ని అభివృద్ధి చేయడం కానీ, ఇలాంటి క్యాపబిలిటీ అంటే ఈయనకి సపోర్ట్ అనేది ఉందంటారా? ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతున్నాడు. ఆయనకున్న కాకినాడ జిల్లాలో అన్ని దిక్కులు ఆయనకి చాలా అనుభవం ఉంది. ఈ అనుభవం మీద అతను తెచ్చి సత్తా ఆయనకున్నది, ఆయన మాట్లాడే శక్తి ఉంది. అందులోని యువనాయకుడైనా అతను ఏజ్ ఎక్కువ కూడా కాదు, అతను యువనాయకుడు, చేయగల సత్తా ఆయనకు ఉంది. ఏదైనా సరే నిధులు తెచ్చే అవకాశం అతను 100% తేగలడు, అభివృద్ధి చేయగలడు. ఆయన జరుగుతుంది.